सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। తత్వబోధలో మన 6వ ప్రసంగం ప్రారంభించుకుంటున్నాం. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధో విధీయతే. తత్వబోధ రచయిత ఆది శంకరాచార్య ఆత్మజ్ఞానం వలన మోక్షం వస్తుంది అని మనకు చెప్తున్నారు. ఆత్మజ్ఞానం పొందటానికి అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ అర్హతలు ఏమిటి అంటే సాధన చతుష్టయం అన్నారు. సాధన చతుష్టయం అంటే 4 విధాలుగా ఉన్న అర్హత. 1 వివేకము, డిస్క్రిమినేషన్. 2 వైరాగ్యము, డిస్పాషన్. ఫ్యాషన్ కాదు, PASSION. 3 షట్క సంపత్తి అంటే డిసిప్లిన్. 4 ముముక్షుత్వము, డిజైర్. ఆ తర్వాత మనకి రచయిత ఒక్కొక్క అర్హతని వివరించారు. వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి మనం చూసాం. ఇప్పుడు 4వ అర్హత ముముక్షుత్వము చూడబోతున్నాము. ఆత్మజ్ఞానం పొందటానికి మనకి ఏమి కోరిక కావాలి? ఆత్మజ్ఞానము పొందాలి అనే కోరిక. సింపుల్ కదా. ఆత్మజ్ఞానం నాకు కావాలి, నేను పొందాలి, అదే కోరిక కావాలి. ముముక్షుత్వం కిం? మోక్షమే భూయాత్ ఇది ఇచ్ఛా. శిష్య ఉవాచ. శిష్యుడు అడుగుతున్నాడు అనమాట, ముముక్షుత్వము అనగా ఏమి? గురువు చెప్తున్నాడు ఏమని? ముముక్షుత్వము అంటే తీవ్రమైన కోరిక, ఇచ్ఛ. అంటే దేని మీద కోరిక? మోక్షమే భూయాత్, నాకు మోక్షమే కావాలి. ఈ తీవ్రమైన కోరికను ముముక్షుత్వం అంటాము. కోరికను ముముక్ష అంటారు. కోరిక ఉన్న వ్యక్తిని ముముక్షుహు అంటారు. అటువంటి కోరిక ఉన్న వ్యక్తి ఆత్మజ్ఞానం పొందటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానం మాత్రమే మోక్ష కారణము. ఇది మనం 3 స్టెప్స్లో అర్థం చేసుకోవాలి, 3 దశల్లో అర్థం చేసుకోవాలి. మోక్షం కావాలనే బలమైన కోరిక ఉండాలి నీకు. అది ఫస్ట్ స్టెప్. నీకు సెల్ఫ్ నాలెడ్జి అంటే ఆత్మజ్ఞానం కావాలనే కోరిక ఉండాలి. ఆత్మజ్ఞానం వల్లనే కదా మోక్షం వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ మోక్షం కావాలనే బలమైన కోరిక ఉండాలి. సెకండ్ స్టెప్ అంటే 2వ దశ ఆత్మజ్ఞానం కావాలనే కోరిక ఉండాలి. 3వ స్టెప్ అర్హత ఉండాలి, అంటే క్వాలిఫికేషన్ ఉండాలి. మొదట అర్హత సంపాదించు. 2 ఆత్మజ్ఞానం పొందు. 3 మోక్షము పొందు. ఇది 3 స్టెప్స్ అన్నమాట. క్వాలిఫికేషన్ టు నాలెడ్జ్ టు లిబరేషన్. ఇది మన స్పిరిచువల్ జర్నీ, మన ఆధ్యాత్మిక ప్రయాణము. అర్హత, ఆత్మజ్ఞానం, మోక్షం. 3 స్టెప్స్. నాకు మోక్షం ఎందుకు కావాలి? నాకు ఆసక్తి లేదు. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఆసక్తి లేదు అని నీవు అంటావు అనుకుందాం. శాస్త్రం ఇచ్చే జవాబు చెప్పనా? ఏం చెబుతుంది శాస్త్రం జవాబు? బాబు, నీకు మోక్షం యొక్క విలువ తెలియక అలా అంటున్నావు. అందుకే ప్రారంభంలోనే నీకు మోక్షం వలన కలిగే 5 ప్రయోజనాలు చెప్పాను. 5 ప్రయోజనాలు.
మరల చెప్తాను, శ్రద్ధగా విను. 1 జిజ్ఞాస నివృత్తి, అంటే రబ్బర్ నెక్. ప్రతి మనిషికి ఒక రబ్బర్ నెక్ ఉంటుంది. ఆ జిరాఫీ నెక్ లాగా ఎంత దూరం వెళ్ళిపోతుంది. అది ఆసక్తి, ఏదో తెలుసుకోవాలనే తృష్ణ అణిగిపోతుంది. విద్యానంద ప్రాప్తి అంటే డిస్సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ డిస్సాటిస్ఫాక్షన్ పోతుంది, పూర్ణత్వం సిద్ధిస్తుంది మెంటల్గా. 3 కార్పణ్య నివృత్తి, డిపెండెన్స్. అన్నిటి మీద ఆధారపడటం, నా బ్రతుకు లేదు, దీని మీద ఆధారపడితేనే నా బ్రతుకు, అది పోతుంది. ఇండిపెండెంట్ నేచర్ వస్తుంది. చెప్పుకున్నాం కదా మనం, స్టాండ్ బై ఏదో పెట్టుకుంటాం, కరెంటు పోతే స్టాండ్ బై పెట్టుకుంటాం, అలా కార్పణ్య నివృత్తి. ఆఘాత నివృత్తి, షాక్స్. నిజ జీవితంలో మనకి ఎన్నో షాక్స్ తగులుతుంటాయి. సడన్గా ఏదో జరిగిపోతుంది అనమాట, జరగడానికి జరిగిపోతుంది. ఆఘాతం అంటే అది. అటువంటి షాక్స్ నుంచి మనకి ఇమ్యూనిటీ టు రిసీవ్ ది షాక్స్ అనమాట. మనకి షాక్స్ వల్ల మనం ఏమి వీఆర్ నాట్ ఎఫెక్టెడ్, అది ఆఘాత నివృత్తి. 5 దక్షత ప్రాప్తి. మనకి జ్ఞానం వచ్చిన తర్వాత చాలామంది సైలెంట్గా పిచ్చి చూపులు చూసుకుంటూ ఒక చోట కూర్చుంటారు, సైలెంట్గా అనుకుంటారు. అట్లా కాదు. ఒక జ్ఞాని అనేవాడు పని చేశాడంటే చాలా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాడు, అది దక్షత ప్రాప్తి. ఎఫిషియన్సీ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ అండర్టేకింగ్ ఇన్ యువర్ లైఫ్, ఏ పని చేసినా సరే ఎఫిషియెంట్గా చేస్తాడు, అది నాగ్గా చేస్తాడన్నమాట, దక్షత ప్రాప్తి. ఈ లాభాలు ఏ మనిషి అయినా వద్దు అనుకుంటాడా? మనిషి అయితే అనుకోడు. ఈ 5 లాభాల సమ్మేళనమే మోక్షము అంటాం మనం. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావాలంటే నీకు అర్హత కావాలి. అందుకే రచయిత అంటే శంకరాచార్య 4 దశల అర్హతను చెప్పాడు. ఇప్పుడు ఈ అర్హత అనే అంశాన్ని ముగిస్తున్నాడు. ఏతత్ సాధన చతుష్టయం తతః తత్వ వివేకస్య అధికారిణః భవంతి. ఏతత్ అంటే ఈ 4 అర్హతలు ఏమిటవి? వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి మరియు ముముక్షత్వము. ఈ 4 అర్హతల్ని సాధన చతుష్టయం అంటారు. ఇక ముందు మీరు సాధన చతుష్టయం అనే మాట వచ్చినప్పుడల్లా మీరు దిక్కులు చూడకూడదు. ఇక ఫ్యూచర్లో మనకి ఏదైనా వస్తుంది కదా మాట, ఎప్పుడు వచ్చినా సరే దిక్కులు చూడకుండా గుర్తుపెట్టుకోవాలి. వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి, ముముక్షత్వము. 4 Ds: డిస్క్రిమినేషను, డిస్పాషన్, డిజైర్, డిసిప్లిన్. తతః అంటే సాధకుడు ఈ 4 అర్హతలు సాధిస్తే, అంటే సాధన చతుష్టయ సంపత్తిని సాధిస్తే, సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తి అనంతరం ఈ 4 అర్హతలు పొందిన పిదప అధికారిణః భవంతి, ఆ వ్యక్తి అధికారి అవుతాడు. ఎలిజిబుల్ పర్సన్, క్వాలిఫైడ్ పర్సన్ అవుతాడు. ఆత్మబంధువులారా, ఇక ముందు తత్వబోధలో అధికారి అనే మాట వస్తే ఒక గెజిటెడ్ ఆఫీసర్, తహసీల్దార్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ అని అనుకోకూడదు. వేదాంతంలో అధికారి అంటే గెజిటెడ్ ఆఫీసర్ కాదు, సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వ్యక్తి, 4 Ds ఉన్న వ్యక్తి. వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి, ముముక్షుత్వమును సాధించిన వాడు అని అర్థం. అతను లేక ఆమె దేనికి అర్హత సంపాదించినట్టు? క్రికెట్ మ్యాచ్ కాదు. దేనికి అర్హత సంపాదించినట్టు? ఆత్మజ్ఞానము పొందటానికి అర్హత పొందినట్లు అని అర్థము. తత్వ వివేకస్య అంటే అర్థం ఏంటంటే తత్వబోధ అని. తత్వబోధ అంటే ఆత్మజ్ఞానము, అంటే ఆత్మజ్ఞానమునకు అర్హత పొందిన వ్యక్తి అని అర్థం. శంకరాచార్య తత్వబోధలో ఈ 4 కండిషన్స్ ఆత్మజ్ఞానానికి ఉండాలి అని అన్నారు. అవి
అంటే ఈ 4 అర్హతలు ఎలా పొందాలి అనేది మనకు చెప్పలేదు. తత్వబోధలో శంకరాచార్య చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు అంటే శంకరాచార్య ఉద్దేశ్యంలో మనకు ఈ 4 అర్హతలు ఉన్నాయి అని అర్థం. ఆయన అనుకుంటున్నాడు మనకు 4 అర్హతలు ఉన్నాయని. ఒకవేళ ఈ 4 అర్హతలు లేకపోతే అంటే నాకు సెల్ఫ్ నాలెడ్జ్ అర్హత లేదు అని అర్థం. మరి నాకు లేదు అర్హత. లేకపోతే నేను వాటిని ఎలా పొందాలి? సింపుల్. కోచింగ్ సెంటర్కి వెళ్ళి పొందాలి. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే వీసా ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. అమెరికా అర్హతల కోసం ట్రైనింగ్ పొందుతాం. అలాగే ఈ సాధన చతుష్టయ సంపత్తి కోసం ట్రైనింగ్ పొందాలి. ఎక్కడ పొందాలి? రచయిత చెప్పలేదు. ఇట్లా హౌ టు బికమ్ ఎలిజిబుల్, వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ అటైనింగ్ సాధన చతుష్టయం. నేను సాధన చతుష్టయం ఎలా పొందాలి మనకు తత్వబోధలో శంకరాచార్య చెప్పలేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా విపులంగా చెప్పారు. అది మనం క్లుప్తంగా చూద్దాం. శ్రీకృష్ణుడు ఒకే ఒక పద్ధతి ఉంది సాధన చతుష్టయ సంపత్తి పొందటానికి అంటున్నారు. ఎక్కడ? భగవద్గీతలో. వాట్ ఈస్ దట్? ఆ ఒకే ఒక పద్ధతి సాధన చతుష్టయ సంపత్తి పొందటానికి ఏమిటి అంటే కర్మయోగ. కర్మయోగ వలన మాత్రమే సాధన చతుష్టయము పొందగలము. కర్మయోగ అనగా ఏమి? మీ అందరికీ బాగా తెలుసు కర్మయోగం అంటే ఏమిటో. నేను క్లుప్తంగా చెప్తున్నాను. కర్మయోగం అంటే చాలా చాలా క్లుప్తంగా, ప్రిసైజ్గా. కర్మయోగం అంటే డెఫినేషన్ చెప్పుకోవటం ముఖ్యం కాదు. మనం అది ఒక జీవన విధానం. కర్మయోగం అంటే అది ఒక జీవన విధానం. 1 day 2 days కాదు, 1 month 2 months కాదు, ఫ్యూ ఇయర్స్ కాదు, కొన్ని సంవత్సరాల పాటు, ఫర్ ఏ స్పాన్ ఆఫ్ టైం, లెంగ్త్ ఆఫ్ టైం అన్నమాట, ఎక్కువ కాలం. ఇప్పుడు మన స్పిరిచువల్ జర్నీలో అంతా కర్మయోగం మీదే ఆధారపడుతుంది. సో ఒక గుడ్ లెంగ్త్ ఆఫ్ టైం మనము కర్మయోగాన్ని అంటే కర్మయోగ జీవన విధానాన్ని అనుసరించాలి, ఆచరించాలి. ఆత్మబంధువులారా, ఇది క్రాష్ ప్రోగ్రామ్ కాదు, ఇన్స్టెంట్ కాఫీ కాదు, ఇన్స్టెంట్ ఇడ్లీ లాంటిది కాదు. ఇది ఒక విధమైన జీవన విధానము. కర్మ యోగ వే ఆఫ్ లైఫ్. ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల పాటు ఇలా మనం జీవించాలి, ప్రాక్టికల్గా జీవించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మతపరమైన జీవన విధానము. మతపరమైన జీవన విధానము, ఏ రిలీజియస్ వే ఆఫ్ లైఫ్. కర్మయోగ పాటిస్తే ఏమొస్తుంది? ఒక డిగ్రీ వస్తుంది. SCS అనే డిగ్రీ వస్తుంది. SCS అంటే ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి. SCS డిగ్రీ వస్తుంది కొన్ని సంవత్సరాల పాటు కర్మయోగ పాటిస్తే, అట్లాంటి జీవన విధానం అనుసరిస్తే. మనము మన నిజ జీవితంలో, లౌకిక జీవితంలో ఒక BSc ఒక డిగ్రీ పెట్టుకుంటాం, ఒక MSc ఒక MBBS. ఎంతకాలం పడుతుంది మనకి? ఎల్కేజీ నుంచి, ఎల్కేజీ కాదు, ఎల్కేజీ కంటే ముందు నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ, మరి ప్రైమరీ, మరి మిడిల్ స్కూల్, హై స్కూల్, మధ్యలో 8th క్లాస్ ఒకసారి ఫెయిల్ అవుతాం, మళ్ళీ 9th క్లాస్ ఒకసారి ఫెయిల్ అవుతాం. ఇట్లా డక్కాముక్కలు తిని ఒక 20-25 ఇయర్స్ వచ్చేసరికి ఒక్క డిగ్రీ పొందుతాం మనం. ఒక MBBS, ఒక BSc లేదా ఒక MSc. పేరు పక్కన 2-3 అక్షరాలు ఉంటాయి మనకు డిగ్రీ. లౌకిక డిగ్రీకే 20-25 సంవత్సరాల సమయం కావాలంటే, మరి ఆధ్యాత్మిక డిగ్రీ కావాలంటే అరగంటలో వచ్చేస్తుందా? అసాధ్యం. క్రాష్ ప్రోగ్రామ్ చేస్తే కుప్ప కూలిపోతావు, వర్కౌట్ అవ్వదు. శ్రద్ధగా అలవరుచుకొని పెంచి పోషించుకోవాలి. కల్టివేటెడ్ అండ్ నరిష్డ్. కర్మయోగ
లేక మతపరమైన జీవన విధానంలో ఆత్మబంధువులారా 3 అంశాలు ఇమిడి ఉంటాయి. క్లుప్తంగా చెప్తున్నాను నేను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా విపులంగా చెప్తాడు. నేను క్లుప్తంగా చెప్తున్నా. ఇప్పుడు క్లుప్తంగా అంటే టీవీలో ముఖ్యమైన వార్తలు ముందు చెప్తారు కదా, ముఖ్యమైన వార్తలు చెప్పినట్టు. అవి ఏమిటంటే సత్ కర్మాణి. నేను కర్మయోగ గురించి చెప్తున్నా మీకు. కర్మయోగాన్ని చిన్న క్యాప్సిల్ ఫామ్లో 3 మాటలు చెప్తున్నా. 1 సత్ కర్మాణి, 2 సత్ గుణాః, 3 సత్ భావనాః. 1 సత్ కర్మాణి అంటే ఏమిటన్నమాట? గుడ్ యాక్షన్స్, నోబుల్ యాక్షన్స్, మంచి కర్మలు. ఏది మంచి కర్మ? ఉత్తమ కర్మ ఏమిటి అంటే మ్యాక్సిమం ఎవరు లబ్ధి పొందుతారో అది ఉత్తమ కర్మ. అంటే బెనిఫిషియరీస్ ఎక్కువ ఉంటే అది సుపీరియర్ కర్మ. మధ్యమ కర్మ, బెనిఫిషియరీ తక్కువ ఉంటారు, నేను నా ఫ్యామిలీ. అధమ కర్మ, నేను మాత్రమే బెనిఫిట్ పొందుతా, ఇతరులు నష్టపోతారు. కొన్ని మాటలు వినుంటారు మీరు. పరోపకార కర్మాణి ఉత్తమ కర్మ, పర ఉదాసీన కర్మాణి మధ్యమ కర్మ, పర అపకార కర్మాణి అధమ కర్మ. పర ఉపకార కర్మాణిలో అంటే ఉత్తమ కర్మలో నీవు కూడా లబ్ధి పొందవచ్చు, తప్పులేదు, నీవు నష్టపోవాల్సిన పని లేదు. ఇది క్లుప్తంగా సత్ కర్మాణి మొదటి అంశం అయింది. ఇప్పుడు సత్ గుణాః రెండో అంశంలోకి వస్తున్నాం. అంటే ఒక రకమైన నైతిక విలువలు పాటించాలి. విలువలు, నీతి, ధార్మిక విలువలు, అవి వర్చ్యూస్ అంటారు. హెల్దీ వాల్యూస్, ట్రూత్ఫుల్నెస్ అని, కంపాషన్ అని, అవన్నీ అన్నమాట. అవన్నీ మోరల్ వాల్యూస్ మనం పాటించాలి. మనిషి అంటేనే విలువలు పాటించేవాడు అని అర్థం. విలువలు పాటించిన వాడు మనిషి కాదు. జంతువులు పాటించలేవు కదా. 3 సత్ భావనాః అంటే హెల్దీ యాటిట్యూడ్. ఎందుకు యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ క్రియేషన్. సృష్టిలో అన్ని జీవరాశుల పట్ల, అన్ని దీని పట్ల మనం ఒక మంచి యాటిట్యూడ్స్, హెల్దీ యాటిట్యూడ్తో ఉండాలి. ఇరుగు పొరుగు వారితో ఎలా మెలగాలి, మరి కుటుంబ సభ్యుల పట్ల ఎలా ఉండాలి, యానిమల్స్, ప్లాంట్స్, నేచర్, ఒక రెవరెన్షియల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. ప్రకృతిలోని ప్రతి వస్తువు పట్ల గౌరవప్రదమైన వైఖరి ఉండాలి. పూజ్య భావన ఉండాలి. నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. ప్రకృతి నీకు శత్రువు కాదు, మిత్రుడు. అందుకే మన సాంప్రదాయంలో మనం అన్నింటినీ పూజిస్తాం. మనం భూమిని పూజిస్తాం, నీటిని పూజిస్తాం, వాయువుని పూజిస్తాం, అగ్నిని పూజిస్తాం, మరి చంద్రుడు, ఆహారం అన్నీ మనకు పవిత్రమైనవే. మరి దాన్ని ఏమంటారు, ధనం పవిత్రంగా చూస్తాం, లక్ష్మీదేవి. అన్ని భావనలు కలిసి సత్ భావన అంటారు. గురువు పాఠం చెప్తుంటే శిష్యుడు కింద కూర్చుని వింటాడు. ఇది మన సాంప్రదాయం. ఎందుకు అలా కూర్చోవాలి? నేను ఎక్కడైనా నా ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాను అంటావా? రివర్స్లో ఉంటుంది గేరు. ఇప్పుడు మన స్కూల్లో, కాలేజీల్లో అట్లా చెప్తారు. గ్యాలరీ క్లాసులు గ్యాలరీలో జరుగుతాయి. గురువు కింద కూర్చుంటాడు, అంటే కింద ఉంటాడు, శిష్యులందరూ పైన కూర్చుంటారు. గ్యాలరీ అంటే అలా ఉంటుంది, పైకి వెళ్తారు, మెట్లుగా పైకి వెళ్తుంది. గురువు ఇట్లా పైకి చూస్తూ శిష్యులకు పాఠం చెప్పాలి. శిష్యులేమో గురువుని కిందికి చూస్తారు. అది మన సంప్రదాయం కాదు. ఇటువంటి చిన్న విషయాలకు కూడా మనం ప్రాధాన్యత ఇస్తాం. విద్య అంటే ఏమిటి? సరస్వతీదేవి, పూజ్య భావన, పవిత్ర భావన. గురువును ఒక సాధారణ వ్యక్తిలాగా మనం భావించాం. మన సాంప్రదాయంలో గురువు అంటే జ్ఞాన ప్రదాత, జ్ఞానమును గౌరవిస్తాం. నేను ఎంతో పూజ్య భావంతో జ్ఞానమును గ్రహిస్తున్నాను. ఇది పూజ్య భావం, గౌరవభావం. ఆత్మబంధువులారా, సత్ కర్మాణి, సత్ గుణాః, సత్ భావనాః, ఈ 3 కలిపి కర్మయోగ అంటాం. రిలీజియస్ వే ఆఫ్ లైఫ్. ఇది మనం ఆచరించాలి. చెప్పాను కదా, కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు,
కొన్ని సంవత్సరాలు ఆచరించాలి. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రథమ భాగము కర్మయోగతోనే మొదలవుతుంది. ఒక్కసారి మనం వేదములను పరిశీలిస్తే వేద పూర్వ భాగంలో 75% ఆఫ్ ది వేద కర్మయోగానే ఉంటుంది. ఎందుకు? అర్హత పొందటానికి, క్వాలిఫికేషన్ కోసం. సెకండ్ పార్ట్ ఆఫ్ వేద అంత భాగం రిలే రేస్ లాగా మొదటి భాగం పూర్తి చేయగానే రెండో భాగానికి వచ్చేయాలి. అర్హత పొందిన మనిషికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. ఒక రిలే రేస్ లాగా. అంటే కర్మయోగ కంప్లీట్ అవ్వగానే అర్హత పొందుతాం మనం. తర్వాత ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది ఎవరు? వేద. అంటే వేద పూర్వ ప్లస్ వేద అంత ఈజ్ ఈక్వల్ టు మోక్ష. వేద పూర్వ ప్లస్ వేద అంతా ఈజ్ ఈక్వల్ టు మోక్ష. ఇది మన వేదిక్ కల్చర్. ఇక్కడ తత్వబోధ రచయిత రెండవ భాగమైన వేద అంతమునే చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. తత్వబోధ రచయిత అంటే శంకరాచార్య మనకు కర్మయోగ గురించి చెప్పట్లా, రెండవ భాగమైన వేద అంతమునే చెప్తున్నాడు. మనకు వేద పూర్వ భాగం క్షుణ్ణంగా తెలుసు, మనం అందరం అర్హత పొందాము అని అనుకుంటున్నాడు శంకరాచార్య. మన జ్ఞాన యోగ్యులమని భావిస్తున్నాడు. అనుకుని కర్మయోగ చెప్పకుండా డైరెక్ట్గా ఆత్మజ్ఞానంలోకి దూకేస్తున్నాడు ఆయన. తతః తత్వ వివేకస్య అధికారిణః భవంతి. ఇది ప్రథమ భాగం తత్వబోధ. అనుకుని రెండో భాగంలోకి వస్తున్నాడు అనమాట. తత్వబోధ మనం రెండో భాగం చూద్దాం. ఏమిటది? తత్వ వివేక కహ. ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. మిథ్య ఇది. ఇది కూడా శిష్య ఉవాచ. శిష్యుడు అడిగాడు ప్రశ్న. ఏమిటి అడిగాడు? తత్వ వివేక కహ. గురువుగారు, నేను కర్మయోగ జీవితం జీవించాను. నేను సాధన చతుష్టయ సంపత్తిని సాధించాను. తత్వబోధ పొందటానికి అర్హుణ్ణి. దయచేసి ఆత్మజ్ఞానమును నాకు బోధించండి అని శిష్యుడు అడుగుతున్నాడు. తత్వ వివేక అనగా తత్వ బోధ అని అర్థం. తత్వబోధ అనగా ఏమిటి? గురువు గారు ఇప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్కి నిర్వచనం చెప్తున్నారు. అంటే ఆత్మ జ్ఞానమునకు నిర్వచనం చెప్తున్నారు గురువు గారు. ఇప్పుడు శిష్యుడు అడిగాడు కదా, చెప్తున్నారు. చిన్నగా నిర్వచనం చెప్పి తరువాత వివరంగా విస్తృతంగా విస్తారంగా చెప్తాడు. ఇది ఒక టెక్నిక్ మన సాంప్రదాయంలో. ముందర సంగ్రహ వాక్యం చెప్తారు, అంటే సూత్రవాక్యం చెప్పి తర్వాత దాన్ని విశదీకరిస్తారు, ఎక్స్పాండ్ చేస్తారు. టీవీలో న్యూస్ లాగా మొదట ఎట్లయినా చెప్తారు కదా, రఘునాథ మందిరం దుండగులు కొల్లగొట్టారు. ఇది సూత్రవాక్యం. టీవీలో న్యూస్ ఇట్లా చెప్తారు, రఘునాథ మందిరం దుండగులు కొల్లగొట్టారు. ఇది ముఖ్యమైన వార్త. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వింటారు. తర్వాత విస్తారంగా చెప్తారు అన్నమాట. ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ప్రధానమంత్రి స్పందన ఏమిటి, ముఖ్యమంత్రి స్పందన ఏమిటి, ఇదంతా వ్యాఖ్యానం. మొదటేమో హెడ్లైన్స్. అలాగే వేదాంతంలో కూడా సంగ్రహ వాక్యం లేక సూత్రవాక్యం ముందర చెప్తారు. ఏమిటి సూత్రవాక్యం? ఆత్మ సత్యము. ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. ఇంతే, ఇదే సూత్రవాక్యం. ఇది ఆత్మజ్ఞానం. సింపుల్గా సూత్రవాక్యం, సింపుల్ చిన్న సూత్రం అన్నమాట. ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. బస్ అయిపోయింది. ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్య. ఇక్కడ ఆచార్య అంటే శంకరాచార్య 3 పరిభాషా పదాలు వాడారు. టెక్నికల్ వర్డ్స్ అన్నమాట. పరిభాషా పదాలకి మనం అనువాదం చేయలేం, కష్టం, అసాధ్యం కూడా. అర్థం చేసుకోవటానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఆ మాటలను అలాగే వాడాలి. శాస్త్రంలో చెప్పినట్టు ఆ మాటలు అలాగే అర్థం చేసుకోవాలి. ఆ 3 మాటలు ఏమిటి? సంస్కృత పదాలు. ఆత్మ
సత్యం, మిథ్య, ఈ మూడు మాటలే. వాట్ ఈజ్ ఆత్మ? ఆత్మ అంతే. ఆన్సర్ ఆత్మే. వాట్ ఈజ్ సత్యం? ఆన్సర్ సత్యం అంటే సత్యమే. వాట్ ఈజ్ మిథ్య? మిథ్య. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, బట్ ఆ మాటల్ని అలాగే యాజ్ ఇట్ ఈజ్గా వాడాలి, అలాగే అర్థం చేసుకోవాలి. ఇవి పరిభాషా పదాలు. అనిత్యమైన సవికారంగా ఉన్న వ్యక్త రూపంలో ఉన్న ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ నిత్యమైన నిర్వికారంగా ఉన్న అవ్యక్త రూపంలో ఉన్న ఒక ఎసెన్స్, ఒక ఆత్మ ఉంటుంది. అది అర్థం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళి, ఏమండి ఇక్కడ ప్రయాణికుల ప్రాంగణం ఎక్కడుందండి అంటాం. ప్రయాణికుల ప్రాంగణం ఎక్కడుందండి అంటే, ఎక్కడ మాకు తెలియదండి, ఎక్కడ ఏంటి. అదేనండి, చాలా పొడుగ్గా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, అక్కడేమో చాలా మంది కూర్చుంటారు, మధ్యలో టికెట్లు కొడుతుంటారు. అవన్నీ అక్కడ ఆగుతాయి కదండి ఒక చోట. ఎక్కడండి? ఓహోహో, బస్ స్టాండా? అవునండి, బస్ స్టాండ్. బస్ స్టాండ్ అంటే సరిపోతుంది కదా. ప్రయాణికుల ప్రాంగణము, తెలుగువారి ప్రయాణికుల ప్రాంగణము, ఇట్లాంటి మాటలు వాడితే అది సులభంగా ఉండవు కదా అర్థం చేసుకోవడానికి. రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్, తెలుగులో రైల్వే స్టేషన్, తమిళ్లో రైల్వే స్టేషన్, మలయాళంలో రైల్వే స్టేషన్. బస్ స్టాండ్, తమిళ్, మలయాళం, కన్నడ, ఎక్కడైనా బస్ స్టాండ్. దట్స్ ఇట్. ఎప్పటి నుంచి ఆచరణలో మనం ఉన్నాయి కదా ఆ మాటలు. తెలుగులో కూడా ఆ మాటలు అలాగే పలకాలి, అదే సులభం. ఫ్యాన్, తెలుగులో ఏమంటాం? ఫ్యాన్. స్విచ్, స్విచ్ అంటాం, అంతే. బస్సు, బస్సు అంటాం. అలాగే ఆత్మను తెలుగులో ఏమంటాం? ఆత్మ, అంతే, ఆత్మ అంటాం. సత్యం, తెలుగులో సత్యం. మిథ్య, తెలుగులో మిథ్య. ఆత్మ, సత్యం, మిథ్య, ఈ మూడు మాటలు మీరు మర్చిపోవద్దు. వాట్ ఈజ్ ఆత్మ? ఆత్మ అనగానేమి? స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సత్ చిత్ ఆనంద స్వరూప సన్ యత్ తిష్టతి సహ ఆత్మ. మనకు తత్వబోధలో శంకరాచార్య చెప్పిన డెఫినేషన్ ఇది. ప్రతి మనిషిలోను, ప్రతి జీవిలోను, అంటే లివింగ్ బీయింగ్స్ లోపల ఆధారంగా, అధిష్టానంగా అన్నమాట, నిత్యమైన నిర్వికారమైన అవ్యక్తంగా ఉన్న సారభూతంగా ఉన్న దానిని ఆత్మ అంటారు. ప్రతి మనిషిలోను, అనగా ప్రతి లివింగ్ బీయింగ్ లోను లోపల ఆధారంగా నిత్యమైన నిర్వికారమైన అవ్యక్తంగా ఉన్న సార, సబ్స్ట్రాటం అన్నమాట, ఎసెన్స్, సారభూతంగా ఉన్న దానిని ఆత్మ అంటారు. ప్రతి మనిషికి లోపల తనకు కనిపించని, మనకు కనపడదు, అంతర్గత సారం ఉంది. ఇన్నర్ ఎసెన్స్, ఇన్నర్ కోర్. సావు ఉన్న, అంటే మరణం ఉన్న, నశించిపోయే శరీరం లోపల, ఇది మరణం ఉంది, దీనికి నశించిపోతుంది, ఇది పెరిషబుల్. సో మరణం ఉన్న, నశించిపోయే శరీరం లోపల మరణం లేని, నాశనం లేని సారం ఒకటి దాగి ఉంది. ఇన్నర్ ఇన్విజిబుల్ imperishable essence of every mortal being is called Atma. Inner, invisible, imperishable essence of, imperishable anna immortal anna okate. So imperishable or immortal, inner, invisible essence of every mortal being is called Atma. మాంస నేత్రాలకు
ఆత్మ కనిపించదు. మన కళ్ళకు చాలా కనిపించవు. అసలు కొన్ని చూడటానికి మన స్పెక్టికల్స్ కూడా పనికిరావు కదా. సో 3 ఐ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో అయితే ఇన్నర్, ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ అనే ఇంపెరిషబుల్ అని ఒకటే చెప్పాను కదా. ఇన్నర్, ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ పెరిషబుల్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ ఆత్మ. నేను తెలుగులో చెప్తా. నశించిపోయే ప్రతి మనిషి శరీరంలో నశించని, మన కళ్ళకు కనిపించని, లోపల ఉండే సారభూతమైన ఒక వస్తువు ఉంది. అది ఆత్మ. ఇక నుండి నేను ఆత్మ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి. ఇన్నర్, ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ పెరిషబుల్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ ఆత్మ అని మీరు అనుకోవాలి, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. ఇప్పుడు ఆత్మ గురించి మనం సింపుల్గా డెఫినేషన్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆత్మ, సత్యము, మిథ్య 3 మాటలు కదా మనం చూడబోతున్నాం. ఆత్మ అయిపోయింది కదా. ఇప్పుడు సత్యం, మిథ్య 2 చూద్దాం. సత్యము అనగా ఏమి, మిథ్య అనగా ఏమి అని విడివిడిగా మనం చూడలేం. ఇవి ప్యారలల్గా చూడాలి. ఇవి జంట పదాలు అన్నమాట, జంట కవులు ఇవి. ఇవి ప్యారలల్గా మనం సైమల్టేనియస్గా చూడాలి. పరస్పరం ఒకదానితో మరొకటి మిళితమై మమేకమై ఉండే పదాలు ఈ 2 పదాలు. అందుకని ప్యారలల్గా చూద్దాం. ఆత్మబంధులారా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నాకు ఎదురుగా ఒక డస్క్ ఉంది. నా ఎదురుగా ఒక డస్క్ ఉంది. ఇది చెక్కతో చేసిన డస్క్. చెక్కతోనే కదా చేస్తారు డస్క్. మీరందరూ ఈ డస్క్ను చూస్తున్నారు. ఈ డస్క్ని మీరు స్పష్టంగా కళ్ళతో చూస్తున్నారు. ఈ డస్క్కి బరువు ఉంది. అందుకే ఈ డస్క్ మీద నేను వస్తువులు పెట్టుకుంటున్నా. నా ల్యాప్టాప్ పెట్టుకున్నా డస్క్ మీద, నా బుక్ పెట్టుకున్నా, నా పెన్ను పెట్టుకున్నా, ఇవన్నీ పెట్టుకుంటున్నా. ఇదంతా డస్క్ కదా, టేబుల్. అవన్నీ బరువు మోస్తుంది. నాకు చాలా ఉపయోగంగా ఉంది. వేదాంతం ఏం చెబుతుందంటే డస్క్ సహజ స్వభావం. వేదాంతం చెప్పేదానికి మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది వేదాంతం చెప్పే మాట వింటే. నేనేం చెప్పాను? ఇది డస్క్, ఇది చెక్కతో చేశారు, ఇది నాకు చాలా ఉపయోగంగా ఉంది, చాలా బరువు ఉంది, నా ల్యాప్టాప్ పెట్టుకుంటున్నాను, నా బుక్స్ పెట్టుకుంటున్నాను. సో దిస్ ఈజ్ డస్క్, వుడెన్ డస్క్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వేదాంతం ఏం చెప్తుందంటే ఈ డస్క్ యొక్క సహజ స్వభావం, దేర్ ఈజ్ నో సబ్స్టెన్స్ కాల్డ్ డస్క్ ఎట్ ఆల్ అంటుంది. బాబు, డస్క్ అనే పదార్థం లేనే లేదు. డస్క్కు బరువు లేదు, డస్క్కు సారం లేదు, డస్క్కు పదార్థం లేదు. ఈ డస్క్ నీ ల్యాప్టాప్కి సపోర్ట్ చేయటం లేదు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. ఆశ్చర్యపోతారు అంటున్నాను కదా నేను. మీరు ఆశ్చర్యపోవాలి కూడా. వేదాంతం చెప్పేదే న్యాచురల్గా ఆశ్చర్యపోతాం మనం. నీ ముందు ఉన్నది డస్క్ కాకపోతే మరేమిటి? నీ ముందు ఉన్నది డస్క్ కాదంటుంది వేదాంతం. మరి ఏమిటిట? నీ ముందున్నది ఒక చెక్క ముక్క. నీ ముందున్నది డస్క్ కాదు బాబు, ఒక చెక్క ముక్క, చెక్క మాత్రమే. ఏమిటది? సబ్స్టెన్స్ అన్నమాట. చెక్క అనేది సబ్స్టెన్స్. చెక్కను మాత్రమే నీవు టచ్ చేస్తున్నావు. డస్క్ని టచ్ చేస్తూ నిజం చెప్పాలంటే చెక్కను టచ్ చేస్తున్నావు. డస్క్ని టచ్ చేస్తాను అనుకుంటున్నావు. నువ్వు డస్క్ని టచ్ చేయట్లేదు, చెక్కను టచ్ చేస్తున్నావు. బోరు ఎవరిది? చెక్కది మాత్రమే. కాబట్టి చెక్క అంటే వుడ్, సబ్స్టెన్స్. టాంజిబుల్ అంటే స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది, వెయిట్ ఉంది. వుడ్ మాత్రమే దీనికి సపోర్ట్. అంటే నువ్వు బుక్ పెట్టుకున్నా, నువ్వు ల్యాప్టాప్ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా ఈ చెక్క మీదే పెట్టుకుంటున్నావు. డస్క్ అనే పదార్థం లేనే లేదు. ఇది మనకి
వేదాంతం చెబుతుంది. శాస్త్రం చెబుతుంది. వేదాంతం అంటే శాస్త్రం. మరి అసలు డస్క్ అనే సబ్స్టెన్స్ లేదని చెబుతుంటే, డస్క్ అనే సబ్స్టెన్స్ లేదంటే డస్క్ బరువు అనేది ఎలా ఉంటుంది? డస్క్ అనేది లేదు అంటే డస్క్కి బరువు అనే సమస్య ఎక్కడ ఉంటుంది? నాకు పిల్లలు లేరు అంది ఒక ఆవిడ. నీ పిల్లలకి ఎంత వయసు అండి అని అడిగితే తమాషా కదా. పిల్లలే లేరంటే వయసు అడిగితే మూర్ఖత్వం కదా. కాబట్టి ఆత్మబంధువులారా, వేదాంత డస్క్ అనే పదార్థం లేదు కాబట్టి డస్క్కు బరువు లేదు అంటుంది. అది నా ల్యాప్టాప్ను మోస్తుంది అని ఎలా అంటావు? ఇవన్నీ మిథ్య, మిత్ అంటే మిస్కన్సెప్షన్స్ అన్నమాట, అపోహలు. ఎందుకంటే అసలు మనం మనుషులు కదా, మనకు బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు, వికసించిన బుద్ధి ఇచ్చాడు కదా, రిఫైన్డ్ ఇంటలెక్ట్ ఇచ్చాడు కదా. మనం ఆ కోణంలో ఆలోచించము, అసలు ఆ యాంగిల్ మనం ఆలోచించం. మరి డస్క్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ది డస్క్? వాట్ ఈజ్ ఇట్? డస్క్ అంటే ఏమిటి? డస్క్ కాదు, ఇది చెక్క ముక్క అన్నావు కదా, మరి డస్క్ అంటే ఏమిటయ్యా చెప్పు. డస్క్ అనేది చెక్క ముక్కకు నేను ఇచ్చే పేరు అంతే. ఒక కార్పెంటరు ఇట్లా ఒక షేప్లో చేసి ఒక చెక్కను ఒక షేప్లోకి తెప్పించి ఆ షేప్కి, ఆ ఆకారానికి, చెక్క ఆకారానికి డస్క్ అని ఒక నామకరణం చేశాడు. ఎవరు? కార్పెంటర్. సబ్స్టెన్స్ ఏమిటి? వుడ్. పేరు డస్క్. నామ్కి వాస్తే డస్క్, నామ్కి వాస్తే అంటే నామినల్ ఎగ్జిస్టెన్స్ అంతే, నిజమైన ఎగ్జిస్టెన్స్ కాదు, నిజమైన ఉనికి లేదు. చెక్క ముక్కకు కొత్త పేరు డస్క్ అని నీవు ఎందుకు ఇస్తున్నావు? చెక్క ముక్కని పిలవచ్చు కదా, డస్క్ అని ఎందుకు అంటున్నావు? చెక్క ముక్కని పిలవచ్చు కదా. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అందుకని డస్క్ అన్నాడు. చెక్క ముక్కలు చాలా ఉన్నాయి, చెక్కలతో చాలా చేస్తారు కార్పెంటర్. వుడ్ ఉంటుంది, రా వుడ్ ఉంటుంది, ఒక దాంట్లో టేబుల్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి రకరకాలు చేస్తాడు. ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క పేరు ఇస్తాడు. ఈ ఆకారానికి డస్క్ అన్నాడు. వేదాంత ఏం చెబుతుందంటే ఒక కొత్త ఆకారంతో చేశాము, చెక్క ముక్కకు కొత్త ఫామ్, కొత్త షేప్ వచ్చింది. ఆ కొత్త నామరూపాలకు డస్క్ అని కొత్త పేరు పెట్టాము. ఆత్మందులారా, డస్క్ అనే పదార్థం లేదు, కేవలము నామ రూప ప్రయోజనం మాత్రమే. చెక్క ముక్కకు కార్పెంటర్ ఇచ్చిన కొత్త పేరు డస్క్. కార్పెంటరు ఆ పేరు ఇవ్వకముందు, ఆ డిజైన్లో చేయకముందు డస్క్ లేదు. కార్పెంటర్ చేసిన తర్వాతే డస్క్ వచ్చింది. డస్క్ అనే పేరు ఒక ఫామ్కి ఇచ్చింది, ఒక రూపానికి ఇచ్చింది. వేదాంతంలో డస్క్ నామ రూప ప్రిన్సిపుల్ అంటారు. అంటే డస్క్ నామరూపం మాత్రమే, సబ్స్టెన్స్ కాదు. మన డయాస్, డయాస్ అంటారు కదా, మన స్టేజ్, ఏదైనా నాటకాలు వేస్తే స్టేజ్ అంటాం కదా, డయాస్, అది నామరూపం మాత్రమే, సబ్స్టెన్స్ కాదు. మరి సబ్స్టెన్స్ ఏమిటి? వుడ్. మనం ఇంట్లో షెల్ఫ్లు ఉంటాయి, అల్మరాలు ఉంటాయి, అల్మరాలు నామరూపాలు మాత్రమే. మన చెక్క మంచాలు ఉంటాయి కదా, మంచాలు, డైనింగ్ టేబుల్, అవన్నీ నామరూపాలు మాత్రమే. సబ్స్టెన్స్ ఏమిటి? వుడ్, చెక్క. పోడియం, పోడియం, ఇప్పుడు మైక్లో మాట్లాడుతుంటాం కదా, పోడియం అంటారు, అది కూడా చెక్క. మన చైర్ చెక్క. ఇవన్నీ నామరూపాలు మాత్రమే. వుడ్ ఈజ్ ది సబ్స్టెన్స్. నాన్ సబ్స్టాన్షియల్ నామరూపాలు దే ఆర్ మెనీ. చూశారు కదా మనం వేదాంతంలో ఎప్పుడు ఏకం అనేకం అంటాం కదా. ఏకం చెక్క, అనేకం వుడెన్ ఫర్నిచర్, టేబుల్, డయాసు, పోడియము, అల్మరాలు, మంచాలు, అన్నీ అనేకం. ఏకం చెక్క, అనేకం వుడెన్ వస్తువులు. సో వుడ్ ఈజ్ ది సబ్స్టెన్స్, మెయిన్ సబ్స్టెన్స్, ఓన్లీ సబ్స్టెన్స్. ఈ నామరూపాలన్నీ కూడా సబ్స్టెన్స్ లేనివి అన్నమాట.
చాలా ఉన్నాయి అవి. సబ్స్టెన్స్ ఈజ్ ఓన్లీ వన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒకే ఒక పదార్థమైన చెక్కతో అనేక వస్తువులు నామరూపాలు తయారవుతున్నాయి. వస్తువులు అంటే నామరూపాలే. పదార్థము లేని నామరూపాలు ఎన్నో ఉన్నాయి, పదార్థం మాత్రం ఒక్కటే ఉన్నది. ఇది అర్థమైతే మనకు వేదాంతం అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, నామరూపాలకు సెపరేట్గా ఉనికి లేదు, అంటే ఎగ్జిస్టెన్స్ లేదు. నామరూపాలకు సెపరేట్గా ఎగ్జిస్టెన్స్ లేదు, ఉనికి లేదు. వాటికి ఉనికి చెక్క మాత్రమే. డెస్క్ నామ రూప, అల్మరా నామ రూప, కుర్చీ నామరూప, మంచం నామరూప, డైనింగ్ టేబుల్ నామరూప. ఇప్పుడు ఇది అర్థం కానీ ఎవరైనా ఉన్నారనుకో, గుడెన్ హెడెడ్, తల నిండా చెక్క పెట్టుకున్నాడు అనుకో, అర్థం కాదు. సో తల నిండా చెక్క ఉన్న మనిషి నామరూప, అతని హెడ్ అనమాట, అతని హెడ్ నామరూప. అన్ని పదార్థము లేని నామరూపాలు, పదార్థం లేని సబ్స్టెన్స్ లేని నామరూపాలు. ఈ నామరూపాల వస్తువులకు సెపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు, వాటన్నిటికీ ఉన్నటువంటి ఉనికి ఒక్కటే పదార్థము, అది వుడ్, చెక్క. All the non-substantial namarupa have got only one dependent substance, existence. They borrow their existence from the substance called wood. నేను తెలుగులో చెప్తాను మీకు తర్వాత. వేరాస్ ఇప్పుడు వుడ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ నామరూప, ఇది ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు చెక్క వస్తువులన్నీ చెక్క మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. చెక్క వస్తువులకు ఆధారము ఈ చెక్క మాత్రమే. కానీ ఈ చెక్క మాత్రం వస్తువుల మీద ఆధారపడలేదు. ఇప్పుడు డెస్క్ను ముక్కలు 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 చేసామనుకోండి, డిస్ట్రాయ్ చేసేసాం, చెక్క అలాగే ఉంటుంది. అలాగే డయాస్ నామరూపాలు డిస్ట్రాయ్ చేసేసాం, చెక్కకి ఏం కాదు, చెక్క చెక్కగానే ఉంటుంది. వుడ్ ఉనికికి భంగం కలగదు. చెక్కకు స్వతంత్రమైన ఉనికి ఉన్నది, అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఈ నాన్ సబ్స్టాన్షియల్ అంటే సబ్స్టెన్స్ లేని, నామరూప అంటే పదార్థం లేని ఈ నామరూపాలకు స్వతంత్రమైన ఉనికి లేదు. అంటే ఇది డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. ఇది నామరూపాలు డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, చెక్క ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు వేదాంత దీనికి నామకరణం చేయాలి. దేనికి? ఈ నామరూప ఎగ్జిస్టెన్స్ లేని డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నది నామరూప, వాటికి నామకరణం చేయాలి ఎవరు? వేదాంత. ఇప్పుడు పదార్థం లేని, స్వంత ఉనికి లేని, నామరూప ప్రయోజనాలు మాత్రమే ఉన్న వస్తువులను నామకరణం చేసింది వేదాంత. ఏమని నామకరణం చేసింది? మిథ్యా. మిథ్య, పదార్థం లేని, తెలుగులో స్వంత ఉనికి లేని అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేని, నామరూప ప్రయోజనాలు మాత్రమే ఉన్న వస్తువులను మిథ్య అని వేదాంతం చెప్పింది. మిథ్య అనగా అన్ని నామరూపములు, అంటే డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, ఆధారపడిన ఉనికి ఉన్న నామరూపములను మిథ్య అంటారు. అంటే ఆధారపడిన ఉనికి ఉన్న, అంటే డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్న నామరూపాలని మిథ్య అంటారు. ఈ మిథ్య దానికి పరతంత్ర సత్తా అంటారు. పరతంత్ర సత్తా సాంస్క్రిట్లో మిథ్యను పరతంత్ర సత్తా అంటే డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, ఆధారపడినది అర్థం. సత్తా అంటే ఎగ్జిస్టెన్స్, పరతంత్ర అంటే డిపెండెంట్, డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. పరతంత్ర సత్తా అంటే ఎనీథింగ్ హ్యావింగ్ డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. మిథ్య అనగా స్వంతంగా, స్వతంత్రంగా ఉనికి లేని, సత్తా లేని నామరూపములని అర్థం. ఆల్ ది ఆర్నమెంట్స్ ఆర్ మిథ్య, అంటే బంగారు ఆభరణములన్నీ మిథ్య. ఇప్పుడు మీకు లేడీస్కి చాలా మంది భయం వేస్తుంది, ఏంటి సార్ మాకు చాలా ఆభరణాలు ఉన్నాయి, అవన్నీ మిథ్య అంటే ఉనికి లేనివా? అవును, ఇట్ ఈస్ ట్రూ, నిజం. గాజులు, గొలుసు, ఉంగరం, వడ్రాణం, అవి పదార్థం లేని నామరూపాలు. సో ఈ మిథ్య ఆభరణాలన్నీ కూడా ఒకే ఒక పదార్థం మీద ఆధారపడి ఉన్నాయి, వాటి ఉనికి కోసం. ఆ పదార్థం ఏమిటి? అది బంగారం. సో ఆత్మందులారా, సబ్స్టెన్స్ ఈజ్ సత్యం, నామరూపాలు మిథ్య.
సబ్స్టెన్స్ ఒకటే, నామరూపాలు అనేకం, పదార్థం ఏకం, నామరూపములు అనేకం, సత్యము ఏకం, మిథ్యా వస్తువులు అనేకం. వేదాంత ఏం చెబుతుందంటే నీకు ఈ విషయం తెలిస్తే జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. సమస్యలన్నీ సాల్వ్ అవ్వు, డిజాల్వ్ అయిపోతాయి. ఇట్ ఈస్ అన్బిలీవబుల్, కానీ ఇది ట్రూత్. స్వప్నంలోని సమస్యలు నిద్రలేస్తే సాల్వ్ అవ్వు, డిజాల్వ్ అవుతాయి. ఇప్పుడు కల్లో నీకు ₹1,00,00,000 లాటరీ వచ్చింది. ఆ లాటరీ కంపెనీ వాడు మరి కౌంటింగ్ మెషిన్ మీద లెక్క పెట్టి డబ్బులు ఇస్తున్నాడు. 50 lakhs ఇచ్చాడు, ఇంకా 50 lakhs లెక్క పెడుతున్నాడు. ఈ లోపల నిద్ర మెలకు వచ్చింది. ఇప్పుడు నీ సమస్య ఏమిటి? 50 లక్షలు ఇచ్చేసాడు, ఇంకో 50 లక్షలు ఇవ్వాలి నీకు. కౌంటింగ్ మొదలు పెట్టాడు, నీకు మెలకు వచ్చేసింది. సో మిగిలిన 50 లక్షలు ఎలా వస్తాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఏమిటి పరిష్కారం? పరిష్కారం ఏమిటంటే ఆ ₹1,00,00,000 మిథ్య అని తెలుసుకోవటం పరిష్కారం. 50 లక్షలు లేదు, 1,00,00,000 లేదు, మొత్తం మిథ్య. ఇది నమ్మశక్యం కాదు, కానీ ఇది నిజం. దిస్ ఈజ్ ట్రూత్. శ్రీకృష్ణ పరమాత్మ మనకు అర్థం అవటానికి భగవద్గీతలో ఒకే ఒక శ్లోకంలో చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ క్రక్స్ అన్నమాట అది. అసలు మనకు అర్థం అవటానికి, ఆత్మబోధ తెలుసుకోవటానికి, తత్వబోధ తెలుసుకోవటానికి, ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి ఒకే ఒక శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకం. 2వ అధ్యాయంలో 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః. ఇది అర్జున, సృష్టి అంతా తయారు చేయబడింది ఒకే ఒక పదార్థంతో, అది సత్యము. అండ్ ఇన్యూమరబుల్ మిథ్యాస్, అన్ని అనేకమైన మిథ్యా వస్తువులు ఉన్నాయి. సత్యం ఒకటే ఉన్నది, మిథ్యా వస్తువులు అనేకం ఉన్నాయి. మన కొట్టిన పిండే 4 మాటలు: ఏకం నిత్యం సారం సత్యం. ఏకం నిత్యం సారం సత్యం, అనేకం అనిత్యం అసారం అసత్యం. సో మిథ్యకు ఈ 4 మాటలు వాడతాం: అనేకం, అనిత్యం, అసారం, అసత్యం. ఆత్మకు ఈ మాటలు వాడతాం: ఏకం, నిత్యం, సారం, సత్యం. అజ్ఞాని ఏం చేస్తాడు? సత్యమును వదిలి మిథ్యా వస్తువులను నిజం అనుకుంటాడు. అజ్ఞానులు ఏమనుకుంటారంటే సత్యమును వదిలి మిథ్యా వస్తువులను నిజం అనుకుంటాడు. దట్ ఈస్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. అసలు జీవితంలోని సమస్యలకు మూల కారణం అదే, మిథ్యా వస్తువులు పట్టుకోవటం. జీవిత సమస్యలు, మన సంసార సమస్యలు అన్నీ ఈ ఒక్క మిథ్యలోనే ఉన్నాయి. ఆత్మ సత్యము అనగానే మీకు ఏమని రావాలి మైండ్లో? ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్, ఇన్నర్ ఎసెన్స్. దట్ ఈస్ ద ఓన్లీ సబ్స్టెన్స్ ఎగ్జిస్టింగ్ ఇండిపెండెంట్లీ అనేది మీకు వచ్చేయాలి. తదన్యత్ సర్వం మిథ్య. ఎవ్రీథింగ్ ఎల్స్ అదర్ దాన్ ఆత్మ, అది మిథ్య. దానికి ఒక నేమ్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ దట్? అనాత్మ. ఆత్మ కానిది అనాత్మ. ఆత్మ కానిది అనాత్మ అంటే ఆత్మ కానిది, నాన్ ఆత్మ. ఆల్ ది అనాత్మస్ ఆర్ మిథ్య. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద క్రియేషన్ ఈజ్ మిథ్య. అంటే నాన్ సబ్స్టాన్షియల్ అంటే సబ్స్టెన్స్ లేని, నామరూప అంటే హ్యావింగ్ నో ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటే పరతంత్ర సత్తా ఉన్నటువంటి నామరూపాలన్నీ కూడా, పరతంత్ర సత్తా ఉన్న నామరూపాలన్నీ కూడా మిథ్య. ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. ఇది ఆత్మజ్ఞానము. ఇది విస్తారంగా ముందు ముందు మనకి తత్వబోధలో శంకరాచార్య చెప్తారు. తర్వాత చూద్దాం డీటెయిల్స్. ఇప్పుడు మిథ్య అనగా ఏమి అంటే ఏం చెప్తారు? ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనపడుతుంది, కానీ నిజంగా అది లేదు. రజ్జువులో
పాము స్పష్టంగా కనపడుతుంది మసక చీకటిలో, కానీ నిజానికి పాము లేదు, ఉన్నది తాడు మాత్రమే. ఉదాహరణకు నీకు స్వప్నంలో ఒక బ్యాంకు వారు, చెప్పాను కదా ఇందాక, ఏదో ₹1,00,00,000 లాటరీ వచ్చిందన్నారు, లెక్క పెట్టిస్తున్నారు. నువ్వు తీసుకుని భద్రంగా బ్యాగులో దాచుకున్నావు, ₹1,00,00,000 ఇచ్చేసారు, దాచుకున్నావు బ్యాగులో. నీకు మెలకు వచ్చింది, బ్యాగులో పెట్టుకున్నావు కదా ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 నీకు ఉపయోగపడుతుందా? ఆ ₹1,00,00,000 మూలాన నీకు ప్రయోజనం ఉంటుందా? ఉండదు. నీకు స్పష్టంగా ₹1,00,00,000 బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, నువ్వు బ్యాగులో పెట్టుకున్నావు, చాలా స్పష్టంగా జరిగింది. అది స్వప్నంలో మెలకు వచ్చింది. ఆ ₹1,00,00,000 వల్ల నీకు ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఇదే మిథ్య అంటే. మిథ్య అంటే నామ రూప ప్రయోజనాలు ఉంటాయి, కానీ ఎస్సెన్స్ అనేది ఏమి ఉండదు, పదార్థం అనేది ఏమీ ఉండదు. ఆత్మబంధులారా, శాస్త్రం మనకు 2 మాటలు చెబుతుంది. ఒకటి వేద పూర్వభాగము అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, సాధన చతుష్టయ సంపత్తి, ఇవన్నీ కర్మకాండ కిందే వచ్చేస్తాయి. అంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తి, అంటే పంచమహా యజ్ఞాలు, ఇవన్నీ కర్మకాండే. ధర్మ అర్థ కామ అనే 3 గమ్యాలు మనం ఎట్లా చేరుకోవాలి, అంటే మతపరమైన జీవితం ఎలా గడపాలి, చిత్తశుద్ధిని ఎలా సాధించాలి, వాట్ ఈజ్ రిలీజియస్ లైఫ్, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు ఎలాగూ, ఇవన్నీ వేద పూర్వ భాగంలో వచ్చేస్తాయి. ఆశ్రమం కూడా మనకి బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, ఈ ఆశ్రమాలన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ వేద పూర్వ భాగంలో వచ్చేసినాయి. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే స్టడీ ఓరియంటెడ్ లైఫ్, అంటే వేదాధ్యయనం చేస్తాం. గృహస్థ ఆశ్రమం అంటే ఏం చేస్తాం? కర్మయోగ ఓరియంటెడ్ లైఫ్. గృహస్థాశ్రమం చేసేది మన కర్మయోగానే. అర్పణ భావన, ప్రసాద భావన. నైవేద్యం దేవుడికి సమర్పిస్తాం, ప్రసాదాన్ని తీసుకుంటాం. అంటే కర్మలన్నీ కూడా భగవంతుడికి సమర్పిస్తాం, కర్మ ఫలాన్ని ప్రసాదంలాగా స్వీకరిస్తాం. గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థలో ఉపాసన యోగ. ఉపాసన యోగ కూడా కర్మకాండనే, అంటే మానసిక కర్మలు కదా. మెడిటేషన్ అంటే మానసిక కర్మ. సో వానప్రస్థలో ఉపాసన యోగ, ఉపాసన యోగ ప్రధాన లైఫ్. ఆత్మబంధువులారా, వేద పూర్వ భాగంలో ఈ గమ్యం చేరగానే, ధర్మార్థ కామ పురుషార్థములు సాధించగానే మనం బస్సు దిగేయాలి. మనం బస్సులో కూర్చుని ఎక్కుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం, ఆధ్యాత్మిక ప్రయాణం. అందులోనే కూర్చుని ఉంటే మనం గమ్యానికి గమ్యానికి చాలా దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకో బస్సు ఎక్కాలి మనం, బస్సు దిగి. ఏం బస్సు అది? వేద అంత భాగం అనే బస్సు ఎక్కాలి. అంటే జీవ ఈశ్వర జగత్ ట్రయాంగిల్, అది దిగేసేయాలి. కర్మకాండలో ఒక ట్రయాంగులర్ ఫార్మేట్ ఉంటుంది. జీవ, జగత్తు, ఈశ్వర. జీవ ఇది మిథ్య కాదు, జగత్తు ఉంది, స్పష్టంగా ఉంది జగత్తు. జీవ స్పష్టంగా జీవాత్మ ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు, నా కృష్ణుడు ఉన్నాడు, నా కృష్ణుడే నాకు అండా దండ అన్ని. ఇది జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్. ఈ ఫార్మేట్లోంచి జరిగిపోయి ఈ 3 మిథ్య అనేది వచ్చేస్తుంది అనమాట. అహం బ్రహ్మాస్మి ఫార్మేట్. అంటే జ్ఞానయోగంలో ఇంకో బస్సు ఎక్కుతాం కదా, వేదాంత భాగం బస్సు, ఉపనిషత్తు టీచింగ్ బస్సు అనమాట. అది ఆత్మజ్ఞానం టీచింగ్ చేసే బస్సు. ఆ జీవ జగతీశ్వర ట్రయాంగిల్ మారో గోలి. దాసోహం, నేను దాసుణ్ణి, నీవు స్వామివి, నేను దాసుణ్ణి, నేను అనాథ, నీవు అనాథ నాథుడివి. దట్ ఈస్ జీవ జగతీశ్వర ఫార్మేట్, కర్మయోగ ఫార్మేట్. ఆ ఫార్మేట్ నుండి, ట్రయాంగులర్ ఫార్మేట్ నుంచి బైనరీ ఫార్మేట్కి రావాలి. ఆ బైనరీ ఫార్మేట్ అంటే రెండు ఉన్న ఫార్మేట్. అదేంటది? అహం బ్రహ్మ అస్మి. ఈ ఫార్మేట్కి రావాలి, ఈ బస్సు ఎక్కాలి. ఈ బస్సు ఎక్కితే అహం బ్రహ్మాస్మి ఫార్మేట్లో జీవుడు ఉండడు, జగత్తు ఉండదు, ఈశ్వరుడు ఉండడు, అంతా మిథ్యే. ఈ 3 మిథ్యే, ముందొక్కటే. వాట్ ఈస్ దట్? ఆత్మ, ఆత్మ చైతన్యం. సో ఇది బస్సు. శ్రవణం, ఈ బస్సులో మనకి శ్రవణం చేస్తారు. శ్రవణం, వేదాంత శ్రవణం. శ్రవణం అయిపోగానే మళ్ళీ బస్సు దిగాలి, మననం చేసుకోవాలి, నిధ్యాసనం చేసుకోవాలి. నిధిధ్యాసనం, ఆత్మజ్ఞానం అయ్యి జీవన్ముక్తుడిగా వెలిగిపోవాలి. సో వేద అంత బాగా బస్సు
సాధారణంగా ఎవరు ఎక్కరు. పేద పూర్వభాగ బస్సులోనే ఉంటారు. ఇక దగ్గర బస్సు అక్కడే 85 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా ఇంకా 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 భజన చేస్తారు, లేదంటే గుళ్ళకి వెళ్తారు. వెళ్ళొద్దని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞానయోగి కూడా గుడికి వెళ్తాడు, జ్ఞానయోగి కూడా పాండురంగ విట్ల పండునాథ విట్ల అంటాడు. కానీ దానికి మాత్రం అటాచ్ అయిపోయి, దానికే స్లేవరీ అయిపోయి ఉండకూడదు. నేను ఆత్మ చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. ఆ జ్ఞానయోగ అనేటటువంటి దానికి రాకపోతే యువర్ లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్. ఎప్పటికైనా ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ పోతే 100 జన్మల తర్వాత అయినా నీవు జ్ఞానయోగం ద్వారా కొన్ని మోక్షము సాధించి తీరాలి. సో వేద అంత బాగా బస్సు సాధారణంగా ఎవరు ఎక్కరు. ఎక్కినా గమ్యం చేరే వరకు ఉండరు, మధ్యలో దిగిపోతారు. ఈ బస్సు ఎక్కాలంటే నీ వద్ద కొన్ని సామాన్లు ఉండాలి. మానస సరోవరం వెళ్ళాలంటే చలికి కోట్లు వేసుకోవాలి, కాలికి బూట్లు వేసుకోవాలి. అలాగే ఈ బస్సు ఎక్కాలంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తి ఉండాలి. బంధకత్వము, అతృప్తికరత్వము, దుఃఖ మిశ్రితత్వము అర్థం చేసుకుని ఉండాలి. జితే రసే సర్వం జితే ఆచరించాలి. అంటే వాక్ తపస్సు ఉండాలి. ధ్యానము అంటే మెడిటేషన్ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. విశ్రాంతి ధ్యానము, ఏకాగ్రత ధ్యానము, మరి ఏకరూప ఈశ్వర ధ్యానము అంటే సగుణ ఈశ్వర ఉపాసనం, అంటే విశ్వరూప ఈశ్వర ధ్యానం, మరి విలువల ధ్యానం, ఇవన్నీ తెలిసి ఉండాలి. లేకపోతే ఈ బస్సు ఎక్కే అర్హత లేదు. ఏ బస్సు? జ్ఞానయోగ బస్సు, వేద అంత బాగా బస్సు. అది కంప్లీట్ చేసుకుంటేనే కదా ఈ బస్సు ఎక్కేది. పెళ్లిలో పన్నీర్ చల్లుతారు, వెల్కమ్ వెల్కమ్ అని అందరి మీద చల్లుతారు. రాగద్వేషాలు తటస్థీకరణ, అంటే ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు, ప్రతి వాళ్ళ మీద చల్లుతారు. అలా రాగద్వేషాలు తటస్థీకరణ జరగాలి మనకి. అది జరిగితేనే మనం జ్ఞానయోగ బస్సు ఎక్కేటటువంటి అర్హత మనకు ఉంటుంది. ఆత్మబంధువులారా, సో ముందల వేద పూర్వభాగ బస్సు ఎక్కి అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వేద పూర్వభాగ బస్సు దిగి వేద అంత భాగ బస్సు ఎక్కి మనం మోక్షం పొందాలి. ఇది మనకి ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఈ ప్రయాణము మనిషి అనేవాడు మాత్రమే చేయగలడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.